Hello everybody, welcome to Akash to the next level. Friends, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం రోజువారీ జీవితంలో వాడే ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. వీటిని ఆలీ సెంటెన్సెస్ అంటాం. ఆలీ అంటే సినిమా యాక్టర్ ఆలీ కాదు, ఆలీ సెంటెన్సెస్ అంటే వెళ్ళాలి, రావాలి, చూడాలి, నడవాలి. వాటిని ఇంగ్లీష్లో ఫ్రెండ్స్ ద స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాస్ టు, హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు, have to, has to. For example, I have to, we have to, you have to, they have to. Only one person, he has to. Only girl, she has to. It, one thing, the parliament has to. It has to, it has to, they have to. I have to, we have to, you have to, he, she, it has to, they have to. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ స్ట్రక్చర్ని ఒకటి బ్రెయిన్లో మంచిగా ఉంచుకోండి. మిగతా అన్నీ ఈజీ. వాటి పక్కన వర్బ్ని రాసుకుంటే వర్బ్ని కలిపి మాట్లాడితే సరిపోతుంది. మన ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మన ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది పేపర్ పెన్ను లేకుండా మనం చేసేటటువంటి ప్రయోగం. మీకు 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను. తొందరలోనే మీరందరూ ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతారు, నాది ప్రామిస్. సో ఐ హ్యావ్ టు, మీకు అది రావాలన్నట్టుకి ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు కమ్, ఐ హ్యావ్ టు స్పీక్, ఐ హ్యావ్ టు రైట్, I have to do, I have to send, I have to take. We have to, we have to see, we have to watch, we have to do, we have to clean, we have to eat, we have to sleep, we have to bring, we have to do, we have to write, we have to speak, we have to study. You have to, you have to, నీవు చెయ్యాలి. You have to do it. You have to go. You have to come. You have to speak. You have to sleep. You have to bring. You have to take. అతను, he has to sing. He has to dance. He has to play. He has to do something. She has to prepare. She has to cook. She has to wash the clothes. She has to, verb 1. It has to, they have to. ఫ్రెండ్స్, మీకు ఈ స్ట్రక్చర్ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం రోజువారీ జీవితంలో వాడే అతి ముఖ్యమైన, చాలా ముఖ్యమైన సెంటెన్సెస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పినటువంటి వర్డ్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైనా సరే ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆ వొకాబులరీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ సెంటెన్స్, ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. గో అంటే వెళ్ళుట, వెళ్ళాలి, ఆలి చివరిలో ఆలి కలుపుకోవాలి. గో వెళ్ళుట, హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. అర్థమైంది కదా? ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. నేను తినాలి, ఐ హ్యావ్ టు ఈట్. నేను రాసుకోవాలి, రాయాలి, ఐ హ్యావ్ టు రైట్. నేను కంప్లీట్ చెయ్యాలి, ఐ హ్యావ్ టు కంప్లీట్. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఐ హ్యావ్ టు గో. సెకండ్ సెంటెన్స్ చూసుకోండి, we have to safeguard the rights of the woman. ఫ్రెండ్స్, మనము సేఫ్ గార్డ్ చేయాలి అంటే రక్షించాలి, కాపాడాలి. వీటిని రైట్స్ ఆఫ్ ద ఉమెన్, స్త్రీల హక్కులను మనము
కాపాడాలి, సంరక్షించాలి. ఇంగ్లీష్లో ఏమంటుందని, వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ ద ఉమెన్. వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ ద ఉమెన్. స్త్రీల హక్కులను మనము సంరక్షించాలి, కాపాడాలి. నెక్స్ట్ సెంటెన్స్, యూ హ్యావ్ టు ఇవెన్స్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ స్టడీస్. యూ హ్యావ్ టు ఇవెన్స్ ఇంట్రెస్ట్. ఈవెన్స్ అంటే కనబరచుట. నువ్వు చదువు ఎడల ఆసక్తిని కనబరచాలి. బాబు నువ్వు ఏం చదవట్లేదు, ఎప్పుడు నువ్వు టీవీ చూస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, అది ఇది అన్నప్పుడు మనము ఇంగ్లీష్లో ఏం చేస్తాం, చెప్పాల్సిన మాట ఏమిటంటే, సెంటెన్స్ ఏమిటంటే, యూ హ్యావ్ టు ఇవెన్స్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ స్టడీస్. ఫస్ట్ నువ్వు నీ స్టడీస్లో ఆసక్తిని, ఇంట్రెస్ట్ను కనబరచు, అప్పుడు మిగతావి ఆలోచిద్దాం. ఏమంటాం, మీరు ఒకసారి నేను చెప్తున్నప్పుడు మీరు కూడా అంటూ ఉండాలి. యూ హ్యావ్ టు ఇవెన్స్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ స్టడీస్. యూ హ్యావ్ టు ఇవెన్స్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ స్టడీస్. ఫ్రెండ్స్ నెక్స్ట్ లైన్ చూసుకోండి. దే హ్యావ్ టు స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ టు విన్ దిస్ మ్యాచ్. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ అంటే బాగా కష్టపడాలి, బాగా చెమటోడ్చాలి. మళ్ళీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. దే వారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం అనుకోండి, ఏదో ఒక టీం, వారు బాగా శ్రమించాలి, కష్టపడాలి, వర్క్ హార్డ్ చేయాలి, ఈ మ్యాచ్ కనుక గెలవాలి. విన్ అంటే గెలుచుట. సో ఏమంటాం ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే, దే హ్యావ్ టు స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ టు విన్ దిస్ మ్యాచ్. దే హ్యావ్ టు స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ టు విన్ దిస్ మ్యాచ్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. He has to enrich his vocabulary. He has to enrich. Enrich అంటే ఫ్రెండ్స్ మెరుగుపరుచుకొనుట. అతని వొకాబులరీని, వొకాబులరీ అంటే పదజాలము, అతని వొకాబులరీని అతను మెరుగుపరుచుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. సో he has to enrich his vocabulary because vocabulary is very very important. Without vocabulary it is highly impossible to speak well, because whenever you want to communicate anything, we communicate by using only words. So friends, don't forget, he has to enrich his vocabulary. తన పదజాలాన్ని మెరుగుపరుచుకోవాలి. ఎన్రిచ్ అంటే మేక్ రిచ్, బాగా మెరుగుపరుచుకొనుట. నెక్స్ట్ సెంటెన్స్, షీ హ్యాస్ టు డిస్కార్డ్ హర్ ఫియర్స్. డిస్కార్డ్ అంటే వదిలిపెట్టుట, వదిలివేసుట, విడిచిపెట్టుట. ఎందుకమ్మా అనవసరంగా భయపడతాను, ఏమైంది చెప్పు, ఏమైంది, సో వదిలేయి, ఏం కాదు. ఇంగ్లీష్లో ఏం చెప్పాలి, ఆమె షీ హ్యాస్ టు డిస్కార్డ్ హర్ ఫియర్స్. ఆమె భయాందోళనను వదిలేయాలి, కూల్గా ఉండాలి, ఏమి కాదు. బికాస్ వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. ఏది జరగాలో అదే జరిగిద్ది. ఇంగ్లీష్లో ఏమంటాం, వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్, వీ కెనాట్ చేంజ్ ఇట్. కాబట్టి షీ హ్యాస్ టు డిస్కార్డ్, వదిలివేసుట, వదిలిపెట్టాలి భయాందోళనను. నెక్స్ట్ సెంటెన్స్, ద పార్లమెంట్ హ్యాస్ టు రాటిఫై ద బిల్. రాటిఫై ఆమోదించుట, రాటిఫై. పార్లమెంటు ఈ బిల్లుని ఆమోదించాలి, లేకపోతే మనం ఏమి చేయలేము. ఇంగ్లీష్లో దాన్ని ఏం చెప్పాలి, ద పార్లమెంట్ హ్యాస్ టు రాటిఫై ద బిల్. ఫ్రెండ్స్ నెక్స్ట్ లైన్, ద గవర్నమెంట్ హ్యాస్ టు వేవ్ ట్యూషన్ ఫీజ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం చాలా కష్టాల్లో ఉన్నాయి, మనం ఫీజులు కట్టే పరిస్థితిలో లేము, కాబట్టి ఫీజ్ మాఫీ చేయాలి. మాఫీ ఇంగ్లీష్లో ఏమంటాం, వేవ్. వేవ్ ట్యూషన్ ఫీజ్ అంటే ట్యూషన్ ఫీజును మాఫీ చేయాలి. ఇంగ్లీష్లో ఏం చేద్దాం, ద గవర్నమెంట్ హ్యాస్ టు వేవ్ ట్యూషన్ ఫీజ్ దిస్ ఇయర్. ద గవర్నమెంట్ హ్యాస్ టు వేవ్ ట్యూషన్ ఫీజ్ దిస్ ఇయర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ లైన్, ఇది మ్యాక్సిమం ఎక్కువగా పొలిటికల్ స్పెక్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. అంటే పొలిటీషియన్స్ వాళ్ళు జనరల్గా ఏం చెప్తారు, మన పార్టీ క్యాడర్ని బాగా చైతన్యం చేయాలి, క్రియాశీలకం చేయాలి. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలాగో, వీ హ్యావ్ టు రీజువనేట్. వీ హ్యావ్ టు రీజువనేట్ ద క్యాడర్.
We have to rejuvenate the cadre at the village level to fight against it, to fight against something. అదే మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నారనుకోండి, టు ఫైట్ అగెనెస్ట్ ద మిస్రూల్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్ ఆర్ XYZ గవర్నమెంట్. సో ఇంగ్లీష్లో ఎలా చెప్తారు ఫ్రెండ్స్? వీ హ్యావ్ టు రీజువనేట్ ద పార్టీ క్యాడర్. పార్టీ క్యాడర్లో చైతన్యాన్ని నింపాలి, ఉత్సాహాన్ని నింపాలి. గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్లో ఉత్సాహాన్ని, చైతన్యాన్ని నింపాలి. ఇంగ్లీష్లో ఏమంటాం? రీజువనేట్. We have to rejuvenate the party cadre at the village level to fight against it. Friends, 10th one. We have to spearhead the agitation in various forms. మనం ఈ ఆందోళనలను వివిధ రూపాల్లో ముందుకు తీసుకెళ్ళాలి. ఇంగ్లీష్లో ఏమంటాం? We have to spearhead. స్పియర్ అంటే ముందుండి నడిపించుట, నాయకత్వం వహించుట. ఆల్రెడీ స్పియర్ అంటే మీకు తెలుసు ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది స్పియర్. స్పియర్ హెడ్ అంటే అలా ముందుగా తీసుకెళ్ళటం, ముందుకు తీసుకెళ్ళటం. యాజిటేషన్ అంటే ఆందోళన. వేరియస్ ఫార్మ్స్, రకరకాల రూపంలో. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? వీ హ్యావ్ టు స్పియర్ హెడ్ ది యాజిటేషన్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. మనం ఏదైనా ఒక ఆందోళన చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని రకరకాల రూపంలో ముందుకు తీసుకెళ్ళాలి అని మనం క్యాడర్కి చెప్పేటప్పుడు ఇలా చెప్తాం. హలో ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు స్పియర్ హెడ్ ది యాజిటేషన్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. మనము ఈ ఆందోళనని రకరకాల రూపంలో ముందుకు తీసుకెళ్ళాలి, వివిధ రూపంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకోండి. వీ హ్యావ్ టు హైప్ అప్ ద సేల్స్. హైప్ అప్, పెంచుట. మనము సేల్స్ని పెంచాలి, పెంచుకోవాలి. బిజినెస్లో ఉన్న వాళ్ళు చెప్పే మాటలు ఇవి. ఎలా చెప్తాం మనం? హైప్ అప్ అంటే ఎక్కువ చేసుకున్నట. వీ హ్యావ్ టు హైప్ అప్ సేల్స్. వీ హ్యావ్ టు హైప్ అప్ ద సేల్స్. మనం ఉన్నటువంటి సేల్స్ని ఎక్కువ చెయ్యాలి, ఎక్కువగా పెంచుకోవాలి. అప్పుడే మనకు లాభాలు వస్తాయి అని ఇంగ్లీష్లో చెప్పాలంటే వీ హ్యావ్ టు హైప్ అప్ ద సేల్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్. You have to study well and bring good name to your parents and teachers. మనకి ఏదన్నా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇలా నేషనల్ ఫెస్టివల్ వచ్చినప్పుడు మిమ్మల్ని గెస్ట్గా పిలిచారనుకోండి, అప్పుడు విద్యార్థుల్ని ఉద్దేశించి మిమ్మల్ని ప్రసంగించమంటే మీరు ఈ సెంటెన్స్ చెప్పాలి. హలో స్టూడెంట్స్, యూ హ్యావ్ టు స్టడీ వెల్, యూ హ్యావ్ టు బ్రింగ్ గుడ్ నేమ్ to your teachers, to your parents, to this institution and to our country. We have to తీసుకురావాలి. సో you have to study well, మీరు బాగా చదవాలి. అండ్ బ్రింగ్ గుడ్ నేమ్, మంచి పేరుని తీసుకురావాలి. టు యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్కు, టీచర్స్కు. సో యూ హ్యావ్ టు స్టడీ వెల్ అండ్ బ్రింగ్ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్ అండ్ టీచర్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్. Students have to ameliorate their grades. Ameliorate అంటే ఇంప్రూవ్, మెరుగుపరుచుకొనుట, మంచి గ్రేడ్స్ని తెచ్చుకోవాలి. ఇంగ్లీష్లో ఏం చెప్తాం మనం? గ్రేడ్స్ ఎప్పుడు 9 పాయింట్సే వస్తున్నాయి, 8 పాయింట్సే వస్తున్నాయి, మనకి 10 పాయింట్స్ కావాలని చెప్పాలనుకోండి, మీరు అడ్మిన్ టీచర్స్తో చెప్పాలి. అప్పుడు మనం ఏం చెప్తాం? స్టూడెంట్స్ హ్యావ్ టు ameliorate their grades. Students have to ameliorate their grades. Next, friends, 14th one. You have to showcase your talent in cultural events. Showcase అంటే ఎగ్జిబిట్, ప్రదర్శించుట. మీకున్న మీ టాలెంట్ని తొందరలో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శించాలి. మనం ఇంగ్లీష్లో ఏం చెప్తాం? యూ హ్యావ్ టు షోకేస్ యువర్ టాలెంట్ ఇన్ కల్చరల్ ఈవెంట్స్. You have to showcase your talents in cultural events. Friends, next one. I have to take my mother to hospital. మనం ఎప్పుడన్నా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలి. ఎందుకు అని అడిగినానుకో, సార్ మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు, మా అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఐ హ్యావ్ టు టేక్ మై మదర్ టు హాస్పిటల్. లేదా మై సన్, మా బాబుని, మై డాటర్ టు హాస్పిటల్, టు కాలేజ్, టు స్కూల్, ఎక్కడో చోటికి తీసుకెళ్ళాలి. సో దాన్ని ఏమంటాం? ఐ హ్యావ్ టు టేక్ మై మదర్ టు హాస్పిటల్. ఐ హ్యావ్ టు టేక్ మై మదర్ టు హాస్పిటల్. ఎక్కడికైతే అక్కడికి, ఈ ప్లేస్లో మనం ఏదంటే ఆ వర్డ్ని ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్.
ఐ హ్యావ్ టు డూ సంథింగ్ నౌ. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? సో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ వాక్యాన్ని ఎలా చెప్తాం? ఐ హ్యావ్ టు డూ సంథింగ్ నౌ. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ నౌ. ఐ హ్యావ్ టు డూ, నేను చెయ్యాలి. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ నౌ. ఫ్రెండ్స్ నెక్స్ట్, మమ్మీ హ్యాస్ టు గెట్ రెడీ. డాడీ మనం వెళ్దాం. లేదమ్మా, మమ్మీ రెడీ కావాలి, ఇంకా రాలేదు. అప్పుడు డాడీ ఇంగ్లీష్లో ఏం చెప్తాడు? మమ్మీ హ్యాస్ టు గెట్ రెడీ. మమ్మీ రెడీ కావాలి, ఇంకా రెడీ కాలేదు. దాని ఇంగ్లీష్లో మమ్మీ హ్యాస్ టు గెట్ రెడీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు డూ మీ ఎ ఫేవర్ ఇన్ దిస్ మ్యాటర్. యూ హ్యావ్ టు డూ మీ ఎ ఫేవర్ ఇన్ దిస్ మ్యాటర్. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్తాం, అక్కడ ఒక సార్ ఉంటాడు. సార్ ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే తర్వాత చూద్దాము, నాకు ఒక ఫేవర్ చెయ్యాలి. దాన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాం? సార్ ప్లీజ్, యూ హ్యావ్ టు డూ మీ ఎ ఫేవర్. యూ హ్యావ్ టు డూ మీ ఎ ఫేవర్ ఇన్ దిస్ మ్యాటర్. నాకు ఈ విషయంలో మీరు ఫేవర్ చేయాలి. యూ హ్యావ్ టు డూ మీ ఎ ఫేవర్ ఇన్ దిస్ మ్యాటర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్, we have to empower women socially and economically. We have to empower women socially and economically. Empower అంటే make powerful. స్త్రీలను సామాజికంగాను మరియు ఆర్థికంగాను వాళ్ళని పవర్ఫుల్ చేయాలి. ఇంగ్లీష్లో ఏం చెప్తాం వాళ్ళని? సో వీ హ్యావ్ టు ఎంపవర్ ఉమెన్ సోషలీ అండ్ ఎకనామికలీ. ఫ్రెండ్స్ నెక్స్ట్, ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ సూన్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్యాచులర్ అనుకో, అంటుంటారు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదురా మామ, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, లాభం లేదు. దాన్ని ఇంగ్లీష్లో ఏం చేద్దాం? ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ సూన్. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆలి, నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో, మనము చెక్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు చెక్, నువ్వు పంపించాలి. యూ హ్యావ్ టు సెండ్, నువ్వు అడగాలి. యూ హ్యావ్ టు ఆస్క్. ఐ హ్యావ్ టు, వీ హ్యావ్ టు, యూ హ్యావ్ టు, దే హ్యావ్ టు. అదే హీ అయితే హ్యాస్ టు. ఈ హ్యాస్ టు కమ్, ఈ హ్యాస్ టు స్పీక్, ఈ హ్యాస్ టు పే ఫీ, ఈ హ్యాస్ టు బ్రింగ్ శాలరీ. She has to prepare food. She has to get ready. She has to participate. తను పార్టిసిపేట్ కావాలి. he she it అయితే హ్యాస్ టు. మిగతా వాటన్నిటికీ హ్యావ్ టు తర్వాత ఓబి యొక్క బేస్ ఫామ్ని వాడతాము. ఫ్రెండ్స్, హ్యావ్ టు లేదా హ్యాస్ టు తెలుగులో ఆలి అంటాము. దీన్ని యాక్చువల్గా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, ఒరిజినల్గా అయితే ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్ అంటాం ఇంగ్లీష్లో. వెన్ వీ హ్యావ్ ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్ వీ యూస్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు, లేదా హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఈజ్ యూస్ టు డినోట్ అన్ ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.